అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసే 2014-19 మధ్యన తెలుగుదేశం పార్టీ బీసీ కార్పొరేషన్ను బలోపేతం చేసేందుకు చేసిన ప్రయత్నాన్ని వైసీపీ ప్రభుత్వం కూడా కొనసాగించింది. కాకపోతే ఆ కార్పొరేషన్ ఏర్పాటులో వారికంటూ ఒక గూడు నీడ కల్పించలేదు సరికదా, కనీసం నిధులు కేటాయింపు కూడా చేయకుండా కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం అయ్యే విధంగా నిర్వహించినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని తీరుని ఎండగడుతూ కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈరోజు కార్పొరేషన్ బలోపేతానికి మాత్రం పూర్తి స్థాయిలో విధి విధానాలతో పాటు నిధులు కేటాయింపు ప్రక్రియను కూడా మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఇటీవల విడుదల చేసినటువంటి ఆ విధి విధానాల్లో మాత్రం కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లకు సంబంధించినటువంటి ఏవైతే వేతనాలు, వారి నిర్వహణ కార్యక్రమాలను కూడాను పొందుపరచడం జరిగింది. కాకపోతే ఈ విషయంలో ఇటువంటి నిర్ణయాలు రేపు ఆయా కార్పొరేషన్ల అభివృద్ధికి ఏ విధంగా దోహదం పడుతుంది అనే విషయంపై ప్రస్తుతం కాళింగ కార్పొరేషన్ చైర్మన్ రానంకి కృష్ణనాయుడు మనతో ఉన్నారు. ఈ కార్పొరేషన్కి ఇచ్చినట్టు విధి విధానాలతో పాటు రానున్న బడ్జెట్లో కేటాయించే నిధులు ఈ కార్పొరేషన్ వెనకపాటు తనాన్ని ముందుకు వెళ్లే విధంగా ఏ విధంగా దోహదపడుతున్న విషయం ప్రస్తుతం మనం ఆయనతో మాట్లాడదాం. చూస్తే కనుక కార్పొరేషన్లు గత 5 ఏళ్ళుగా కేవలం పేరు పెద్ద ఊరు దెబ్బలాగానే చైర్మన్లు, డైరెక్టర్లు ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం ఈరోజు ఆ అంటే చైర్మన్ పేరుకు ఒక సార్థకత, డైరెక్టర్ల నిర్వహణ విషయంలో ఎటువంటి మెలకువలు పాటించాలో ఒక విధి విధానాలు జారీ చేసింది. రేపు ఈ కార్పొరేషన్ ఏ విధంగా ఆ వెనుకబాటుతనాన్ని పారద్రోలేందుకు దోహదపడేందుకు కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు చేదోడుగా నిలుస్తాయి. ముందుగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తవుతున్న సందర్భంగా మా బీసీ సామాజిక వర్గాలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటిపైన చైర్మన్లు మరియు డైరెక్టర్ల తాలూకా ఛార్జెస్ తీసుకోవడం, ప్రమాణ స్వీకారాలు చేసుకోవడం మొదటి అంకం పూర్తయింది. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క అధినేతలైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువకిషోరం లోకేష్ బాబుకి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధిష్టానానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక సదుద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కులాల యొక్క వెనుకబాటుతనాన్ని, వారికి ఆర్థిక పరిపుష్టిత, స్వావలంబన కల్పించాలనే సదుద్దేశంతో 2018లోనే అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రవేశపెట్టడం, విధి విధానాలతో రూపొందించి ఒక 8-9 నెలల పరిపాలనలో కొనసాగుతున్న సందర్భంగా దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారడం, తరువాత 5 సంవత్సరాలు ప్రభుత్వం యొక్క అన్ని వ్యవస్థల్లో పరిపాలనా విధానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూశారు. అది గమనించే 2024 ఎలక్షన్లో ఎన్డీఏ కూటమికి అత్యధిక మెజారిటీతో, అపారమైన నమ్మకంతో అధికారాన్ని ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రము అంపశయ్య మీద ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ఐసీయూ వరకు తీసుకువచ్చింది. దానికి నిదర్శనంగా గత 6 నెలల్లో రాష్ట్రంలో సంక్షేమం, అదేవిధంగా దానికి సమాంతరంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయన్నది గత 6 నెలల్లో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి అదేవిధంగా ఈ కార్పొరేషన్ల యొక్క విధి విధానాలని, పరిపుష్టితని భవిష్యత్తులో ఈ ప్రభుత్వం అనేది అన్ని రకాలుగా మాకు అండదండలు ఇచ్చి వీటికి ఒక రూపకల్పన చేసి ఈ ప్రభుత్వం ఈ కార్పొరేషన్కి ఒక వెలుగుని, అంటే వాటి తాలూకా నిర్దేశించి ఈ కార్పొరేషన్లకు ఉనికిని తప్పకుండా తెలియజేస్తుందని ప్రగాఢమైన విశ్వాసం నాకైతే ఉన్నది. చూస్తే కనుక గత 5 ఏళ్ల పాటు ఈ కార్పొరేషన్ చైర్మన్లు కానీ, డైరెక్టర్లు కానీ ఇవందరూ కూడాను కేవలం నామకి వాస్తేలా ఉండేది తప్ప వాళ్ళకంటూ ఒక మనుగడ లేనట్టు పరిస్థితుంది. సో ఆ ల్యాక్స్ను ఫుల్ఫిల్ చేసి ఆ కార్పొరేషన్ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు కార్పొరేషన్ బలోపేతానికి కూటమి ప్రభుత్వం ఈరోజు కసరత్తు మొదలుపెట్టిందనడానికి ఈ ప్రథమాంకం దోహదపడింది. తప్పకుండా
గత ప్రభుత్వం పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ల ఈ కార్పొరేషన్ చైర్మన్లని డైరెక్టర్ని ఏర్పాటు చేసి వారికి ఒక కుర్చీ ఎటువంటి విధి విధానాలు లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఈ కార్పొరేషన్లకి అన్ని విధాల ఏర్పాటు చేయడానికి ఇప్పుడు నిదర్శనం ఏంటంటే ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి కులాల యొక్క వాటి తాలూకా పరిపుష్టిని ఏ విధంగా ఏ రంగాల్లో ఎవరెవరైతే వెనుకబడి ఉన్నారో ఆర్థికంగాను, అలాగే విద్యలోను, మిగతా కార్యక్రమాలు అనేటువంటి వాళ్ళ ఆర్థిక స్వావలంబన రావడానికి ఏ విధంగా అయితే వాళ్ళు ఇండివిజువల్గా నిలదొక్కుని ఉంటారో దానిపైన కసరత్తు చేయడం జరుగుతుంది. ఈ కులాల నేపథ్యంలో బీసీకి అంటే బీసీలంతా కూడాను ఒక గొడుగు మాదిరిగా ఉండేది. దాన్ని కార్పొరేషన్ చేసి విడదీసిన విషయాన్ని కూడాను 5 ఏళ్ల పాటు విమర్శించినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు మళ్ళీ అదే పందాన్ని కొనసాగిస్తూనే వాటి బలోపేతానికి మాత్రం ఒక దిశానిర్దేశం చేశారు. రేపు ఈ లబ్ధిదారుల ఎంపిక కావచ్చు, ఆ వెనకబాటుతనాన్ని పారదోలన కావచ్చు, వారు బడ్జెట్లో ఏ మేరకు అంచనా వేసేందుకు అన్ని అంటే కార్పొరేషన్లు కూడా ఒకే ప్రాతిపదికను తీసుకుంటారన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తాలూకు విధి విధానాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందరి తాలూకా సంక్షేమమే, వెనుకబడిన అన్ని సామాజిక వర్గాల యొక్క వెనుకబడతనాన్ని పరిపుష్టి తేడానికి ఒక ప్రణాళిక ఇది. అందుకు ముఖ్యంగా మనం తీసుకుంటే రాజ్యాంగంలో జనాభా ప్రాతిపదికన తామాషా ప్రకారం మ్యాండేటరీగా అంటే తప్పనిసరిగా బడ్జెట్లో వాళ్ళకి కొంత పర్సంటేజ్ అనేది కేటాయించడం జరిగింది. కానీ కేటాయింపులు చేపట్టిన నేపథ్యంలో ఈ ఏవైతే 64 కార్పొరేషన్లు ఉన్నాయో 62 కార్పొరేషన్లు అందులో ఏ బిల్గా విడదీయడాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? అక్కడ ఏమైనా వివక్షత కనిపిస్తుందా, లేకపోతే ఆ వెనుకబాటుతనాన్ని ప్రాధాన్యత తీసుకుని ఏ బిగా విడదీశారు? వివక్షత అయితే ఉన్నదని నేను అనను. ఎందుకంటే ఏదైతే ఏలో పెట్టా, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో బాగా చదువుకున్న వాళ్ళకి ఏ కేటగిరీలో పెట్టి వాళ్ళు స్పీడ్గా వాళ్ళ ఐక్యూని బట్టి అందుకుంటారని చెప్పేసి వాళ్ళకి ఒక సెక్షన్ పెట్టడం జరుగుతుంది. అలాగే బి అనే కేటగిరీ పెడతారు. ఎందుకంటే వాళ్ళు చెప్పే స్పీడ్ని తట్టుకోలేనప్పుడు వాటిని ఎట్లా వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళాలనే దాని దృష్టిలో వాళ్ళని ఒక కేటగిరీగా డివైడ్ చేస్తారు. ఆర్థిక పరిపుష్టి కావచ్చు, లేకపోతే ఉపాధి కల్పన దిశగా అడుగులేసే క్రమంలో ఆ కేటగిరీని అలా విభజించిందని అనుకోవచ్చా? తప్పకుండా. బి కేటగిరీలో పెట్టిన వాళ్ళందరూ కూడా ఆర్థికంగాను ఇతర అన్ని రంగాల్లో కూడా వెనకబాటుతంలో ఉన్నారనే ప్రాతిపదికనే దాన్ని విడదీసి వాళ్ళని ముందుకు తీసుకురావడానికి వాళ్ళకి ప్రణాళిక ఏ విధంగా అయితే ప్రణాళిక చేస్తే ముందుకు వస్తారు, వాళ్ళ తాలూకా ఇండివిజువాలిటీ పెరుగుతుందన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఆ విధంగా పెట్టింది అనుకుంటున్నాను. అదేవిధంగా అందులో ఉండే సామాజిక వర్గం తాలూకా అందరి చైర్మన్లను కూడా మా తాలూకా బలీయమైన కోరిక కూడా ఇదేని, ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ తాలూకా స్థితిగతులను పరిశీలించి వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఆ సామాజిక వర్గం అందరితో సమానంగా ఫైనాన్షియల్గా, విద్య అన్ని రంగాల్లో కూడా వాళ్ళతో సమానంగా వెళ్ళాలంటే వాళ్ళకి ఏ రకమైన సపోర్ట్ చేస్తే వాళ్ళు వస్తారనేది దాని మీద ఒక అధ్యయనం చేసి వాళ్ళకి తప్పకుండా రాబోయే బడ్జెట్లో దానికి అనుగుణంగా నిధులు అనేది కూడా కేటాయించి వాళ్ళకి చేయూతిస్తారని ఆశిస్తున్నాం. ఆ విధంగా ఈ ప్రభుత్వం కూడా సహకరిస్తుందని కూడా మేము ఆశిస్తున్నాం. ప్రస్తుతం ఆర్థిక లేమితో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ బలోపేతానికి ఇచ్చినటువంటి ఈ పదవులు ఏవైతే ఉన్నాయో తదనుగుణమైనటువంటి ఆర్థిక పరిపుష్టి కల్పించి ఆ సామాజిక వర్గాల్లో ఉన్నట్టు వెనుకబాటు వర్గాల్ని ముందుకు నడిపించేందుకు దోహదపడే బడ్జెట్ వస్తుందని ఆశిస్తున్నారు. తప్పకుండా వస్తుంది. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి వివిధ రంగాల్లో అంటే ఒక కులం అంటే ఒక్క రంగంలోనే ఒక స్టాంప్ అయితే పూర్వంలో లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతి కులం వారు కూడా అన్ని రకాలైనటువంటి వృత్తులు అన్ని రకాలైన పనులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ తాలూకా నైపుణ్యత బట్టి ఇప్పుడు ముఖ్యంగా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు విజన్ 47 అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సామాజిక వర్గాలు ఏ విధంగా అయితే
వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తే అందులో నైపుణ్యత ఉంటుంది, వాళ్ళ వృత్తుల తాలూకా నైపుణ్యతని పరిశీలించి వాటికి తగ్గట్టుగా కేంద్రాలు పెట్టి ఇవన్నీ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ ప్రకటించారు. అదేవిధంగా కూడా ఈ కార్పొరేషన్ తాలూకా మమ్మల్ని అందరిని కూడా భాగస్వాములను చేసి అందులో తప్పకుండా వాటికి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ తాలూకా స్థితిగతులు మారుస్తారని మేము ఆశిస్తున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్ నియామకం ప్రక్రియ మాత్రం పూర్తి స్థాయిలో జరిగిన ఈ తరుణంలో 62 కార్పొరేషన్లకు గాను ఇంకొక 6 కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్లు ఇంకా ప్రకటించాల్సి ఉంది. మిగిలిన వారందరికీ కూడాను ప్రమాణ స్వీకారం కార్యక్రమంతో పాటు వారి విధి విధానాలను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాకపోతే వెనుకబడినటువంటి ఆ సామాజిక వర్గాల్లో వెనుకబాటును మాత్రం తరిమేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో రేపు బడ్జెట్లో ఏ మేరకు ప్రాధాన్యత ఇస్తారు, అదేవిధంగా వారిని ఏ కొలమానం ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది, ఈ సామాజిక వర్గాల వెనుకబాటును మాత్రం పూర్తి స్థాయిలో పారదోలేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో మాత్రం కార్పొరేషన్ బలోపేతానికి తదనుకున్నటువంటి ఆర్థిక పరిపిష్టితో పాటు ఆ పదవులను చేపట్టినటువంటి వారికి కూడా సముచిత స్థానం ఇవ్వడం, గుర్తింపును కూడా ఇచ్చే ప్రక్రియకి మొదటంకం పూర్తయిన ఈ క్రమంలో వచ్చే బడ్జెట్లో వీరికి గనక నిధులు కేటాయింపు విధి విధానాలు గనక ప్రకటించినట్టయితే మాత్రం తమ ఇచ్చినటువంటి ఆ పదవులకు వండి తెచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఒక మంచి పేరు వచ్చే విధంగా తమ సామాజిక వర్గాల అభివృద్ధికి మాత్రం తమదైన శైలిలో విధి నిర్వహణలో ఎట్టి పరిస్థితులు అలసత్వం చూపని చెప్పి కాళింగ కార్పొరేషన్ చైర్మన్ రావణంకి కృష్ణనాయుడు మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం విడుదల చేయబోయి ఈ ప్రకటన ఎలా ఉండబోతుంది అన్న విషయం మాత్రం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.